ఇంటర్మీడియేట్ తర్వాత +2 అయిన తర్వాత చాలామంది ఏం చేయాలి అని అనుకుంటారండి. +2 తర్వాత బీటెక్ చేయొచ్చండి. బీటెక్ 4 సంవత్సరాలు, లేకపోతే డిగ్రీ చేయొచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన కోర్సులు కూడా చేయొచ్చండి. బీటెక్ ప్రకారంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ 4 సంవత్సరాలు ఉంటుందని. బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. బీటెక్లో రకరకాలమైన కోర్సులు ఉంటాయండి. ఎంపీసీ తీసుకుంటే ఒక రకమైన కోర్సులు, ట్రిపుల్ ఈసీఈ, కెమికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, రకరకాల మనకు తెలియని విద్యలు ఎన్నో ఉన్నాయండి. మనకు తెలిసినవి అందుబాటులో ఉన్నవి ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఎన్నెన్నో ఉన్నాయండి. మీరు చూస్ చేసుకుని ట్రిపుల్ అయ్యొచ్చు, ఎంసెట్ అయ్యొచ్చు, ఐఐటి ట్రిపుల్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటానండి. ఎంసెట్ 160 మార్కులు ఉంటాయండి. ఎంసెట్ క్వాలిఫై అవుతే మంచి సీట్ వస్తే గవర్నమెంట్ 1 నుంచి 1000 లోపు వస్తే మంచి గవర్నమెంట్ సీట్ కూడా వస్తుందండి. ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు, మ్యాథ్స్ 80 మార్కులు అండి. ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఆధారపడి ఉంటుందండి. మనకి ఇష్టమైనది చేసుకోవచ్చు. అలాగే బైపీసీ చేసిన వాళ్ళు మెడికల్ చేయొచ్చు. మెడికల్ 4 సంవత్సరాలు. నీట్ ఉంటుందండి. నీట్ రాసి మనము బాటనీ 40 మార్కులు, జువాలజీ 40 మార్కులు, ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు అండి. మొత్తము 160 మార్కులు. 1 నుంచి 1000 లోపు వస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫ్రీ సీట్ అండి. అలాగే డిగ్రీ, ఈరోజు బీటెక్ ఎంసెట్ మీద చెప్తానండి. రేపు డిగ్రీ మీద ఇంకో వీడియో చేస్తాను. బీటెక్ 4 సంవత్సరాలు, ఆ తర్వాత ఎంటెక్ అండి 2 సంవత్సరాలు. బీటెక్ చదివి తమ సాయంత్రం 4వ సంవత్సరం ప్రాక్టికల్ మీద తన అవగాహనతో స్కిల్స్తో బీటెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బీటెక్ చేయొచ్చండి. బీటెక్ 4 సంవత్సరాలు, 2 సెమిస్టర్లు ఉంటాయి. మీకు ఇష్టమైన కాలేజీలో కావాలంటే మంచి ర్యాంక్ కొట్టండి. 1 నుంచి 1000 లోపు. ఎంసెట్లో ఆల్రెడీ అయిపోయింది. కౌన్సిలింగ్ కూడా అవుతుందండి. మొత్తం 3 కౌన్సిలింగ్ 1 నుంచి 50,000 లోపు కౌన్సిలింగ్ అవుతుందండి. మొదటి ర్యాంకు. రెండో కౌన్సిలింగ్ 50,000 నుంచి 2 లక్షలు అండి. తర్వాత మిగతావన్నీ ర్యాంకులండి. మూడో కౌన్సిలింగ్ చివరి కౌన్సిలింగ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అది చివరి కౌన్సిలింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎంసెట్ అండి. అలాగే నీట్ కూడా మెడికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డాక్టర్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నీట్ రాసి మంచి సీట్ సాధించి ఏయూలో వస్తే 1 నుంచి 1000 లోపు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి మంచి సీట్ వస్తుందండి. బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్, ఎన్నెన్నో రకరకాలమైన కోర్సులు ఉంటాయండి. కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, అలాగని ఎన్నెన్నో రకరకాల కోర్సులు ఉంటాయి. మనం తెలుసుకుని చూస్ చేసుకోండి. అలాగే బైపీసీ కూడా మెడికల్ డెంటిస్ట్ అని మీకు అవగాహన ఉంటుంది. దాని మీద మీరు ఫోకస్ చేయండి. నాకు తెలిసిన విలువ సమాచారం మీకు చెప్పాను. అందరికీ షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలి విద్యార్థులు. ఇంకా విలువైన సమాచారం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విలువైన సమాచారం ఎన్నో చెప్తాను. బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్, నాకు ఇంజనీరింగ్ వైపు అవగాహన ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్ మంచి ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చండి. 4 సంవత్సరాలు బాగా చదివితే మంచి 4వ సంవత్సరం ఉద్యోగం సాధించవచ్చండి. మీకు ఇంట్రెస్ట్గా చదివితే మంచి పర్సంటేజ్ 80% వస్తే బాగుంటుందండి. ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంపీసీ, అలాగే ఎంపీసీ తీస్తూ సీఏ వైపు కూడా చేయొచ్చండి. చార్టెడ్ అకౌంట్ కూడా చాలా ఈజీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కూడా ఫోకస్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హెచ్ఈసి తీసిన వాళ్ళు డిగ్రీ బీఎస్సీ బిఏ చేయొచ్చండి. బిఏ హిస్టరీ చేయొచ్చు, పాలిటిక్స్ అన్ని. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన ఇంకెవరైనా ఉంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్.
నమస్తే అండి. నా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈరోజు ఇంకో విషయం చెప్తున్నానండి. 10థ్ తర్వాత చాలామంది ఇది చేయాలి, అది చేయాలి అంటుంటారు. 10థ్ తర్వాత చాలామంది తెలిసిన వాళ్ళైతే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా సబ్జెక్టు ఉన్నవాళ్ళు చెప్తారండి. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసుకొని చేస్తారు. నాకు నాకు అవగాహన ఉన్నంత వరకు నేను తెలిసింది నేను చెప్తాను. 10థ్ తర్వాత పాలిటెక్నిక్ రాయొచ్చండి. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోయింది. 10థ్ తర్వాత పాలిటెక్నిక్ రాయొచ్చండి. అది కేవలం 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత మనం ఇంకో 3 సంవత్సరాలు చదవాలి ఎంసెట్ ఇంజనీరింగ్ అనేది. అది ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇంటర్మీడియట్ అయితే ఎంసెట్ అయితే 4 సంవత్సరాలు. పాలిటెక్నిక్ చేసి ఇంకా ఆ సెట్ ఒక సెట్ ఉంటుందండి, డై సెట్ ఏదో. ఆ సెట్ రాసి 3 సంవత్సరాలండి. 1-1000 లోపు వస్తే మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ మీకు ఫ్రీగా చదివిస్తుందండి పాలిటెక్నిక్. అది ఉపాధి అండి. స్కిల్స్ డెవలప్మెంట్, ఎలక్ట్రికల్, కెమికల్, ట్రిపుల్ ఈ, ఐటీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్ రకరకాల కోర్సులు ఉంటాయండి. మీకు తెలిసిన ట్రిపుల్ ఈ మీకు అవగాహన ఉన్న కోర్సు చేయండి. తర్వాత ఐటీ కూడా ఉంటుంది. ఐటీ ట్రైనింగ్ సెంటర్ అండి, ఇండస్ట్రీ ఐటీ. అది 2 సంవత్సరాలు అండి. అది ఉపాధి ఇస్తూ శిక్షణ ఇస్తారు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, ప్లంబర్, డ్రాయింగ్, పెయింటింగ్, ప్లంబర్, మోటార్ రిపేరింగ్, కరెంట్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ రకరకాల మీద మనకు ఉపాధి ఇస్తూ అది 2 సంవత్సరాల ట్రైనింగ్ అండి. అందులో ఐటీ అంటే ఐటీ కూడా చాలా ఉపాధి ఉన్నాయండి. ఐటీ చేస్తూ మీరు సైడ్ గురించి మీరు ఇంటర్మీడియట్ కూడా చదవచ్చండి. ఐటీ చాలా మనకు ఉపాధి కల్పిస్తుంది. అది ఎప్పటికైనా అది మన సొంత పనిగా మనకు అనిపించండి, మన పని నేర్పిస్తుంది, ట్రైనింగ్ ఇస్తారండి. అది 2 సంవత్సరాలండి ఐటీ కూడా. ఐటీ ఇప్పటి నుంచి మీ సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్, ఇంకా వివిధ రకాలమైన కోర్సులు కూడా ఉన్నాయండి. అది తెలుసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ వొకేషనల్, నాన్ వొకేషనల్ ఉన్నాయండి. నాన్ వొకేషనల్ అంటే 5 గ్రూపులే ఉన్నాయండి. నాన్ వొకేషనల్ గురించి మాట్లాడుకుందాము. ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, ఎంఈసీ ఉంది, సిఈసీ ఉంది, హెచ్ఈసీ. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలు 6 సబ్జెక్ట్ ఉంటాయండి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, సాంస్క్రిట్. ఈ మూడింటి ఒక లాంగ్వేజ్ మీకు చూస్ చేసుకునే అవకాశం ఉందండి. తర్వాత ఇంగ్లీష్ అండి. ఎంపీసీ అయితే 4 గ్రూపులు ఉంటాయండి. మ్యాథ్స్ 1A, 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండి. బాగా మ్యాథ్స్ ఇష్టమైన వాళ్ళు ఎంపీసీ చేయొచ్చండి. మ్యాథ్స్, సైన్స్ ఇష్టమైన వాళ్ళు ఎంపీసీ చేయొచ్చండి. అలాగే నేను పక్కాగా డాక్టర్ అవుతాను, నాకు డాక్టర్ అంటే చాలా ఇష్టము అనేవాళ్ళు ఉండేవాళ్ళంటే కన్ఫామ్గా బైపీసీ చేయాలండి. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. బయాలజీ, సైన్స్ ఉంటుందండి. అంటే బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండి. అలాగే 2 ఇంగ్లీష్ అండి. సాంస్క్రిట్, తెలుగు, హిందీ. ఈ మూడింటి ఒక లాంగ్వేజ్ మనం తీసుకోవచ్చండి, ఫస్ట్ లాంగ్వేజ్. అలాగే హెచ్ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అండి. ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అండి. సిఈసీ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్. ఈ మూడింటి ఒక లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చండి, ఇంగ్లీష్ అండి. అలాగే సేమ్ కూడా ఎంఈసీ కూడా అలాగే అండి. వొకేషనల్లోని మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్, నర్సింగ్ అన్నీ ఉంటాయండి. ఇంకో విషయం తెలుసండి, 10th తర్వాత మనము ఆర్ఎంపీ కూడా చేయొచ్చండి. 10th తర్వాత ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆర్ఎంపీ డాక్టర్స్ అనుకుంటా కదా, 10th తర్వాతే. నేను అనుకున్నాను, నేను మెడికల్ తర్వాతే ఆర్ఎంపీ అనుకున్నాను. కాదండి, 10th తర్వాత మనము ఆర్ఎంపీ కూడా చేయొచ్చు. 10th తర్వాత మనము ఇంటర్మీడియట్ చేయొచ్చు, పాలిటెక్నిక్ చేయొచ్చు, ఐటీ చేయొచ్చు, ఆర్ఎంపీ చేయొచ్చు. ఈ 4 మీకు బాగా ఏం ఇష్టమో అవగాహన తెలుసుకొని
రాయండి, తెలుసుకుని జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. బాగా 10th తర్వాత ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. 10th తర్వాత అయిపోయిందంట, కానీ 10th తర్వాత మనం చూస్ చేసుకునే ఎడ్యుకేషనే మనకి మన లైఫ్, మన తలరాత మార్చుతుంది. కరెక్ట్గా చదవండి, కరెక్ట్ కోర్సు ఎన్నుకోండి, కరెక్ట్ సమయాన వృధా చేయకుండా చదవండి. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదువుతూ ఉండండి. మీ విలువైన సమయాన్ని చదువుని కేటాయించండి. విద్య మన హక్కు. విద్య మనకి చదువు నేర్పుతుంది, ధర్మం నేర్పుతుంది, సంస్కారం నేర్పుతుంది. ఏమంటాడు? అంతే కదా. విద్య పాపినస్తు అందరికీ. యువకులు 10th తర్వాత ఎవరు చదివిపోతున్నారు వాళ్ళందరికీ విద్య సరస్వతి కటాక్షం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వీడియోలో డిగ్రీ పాలిటెక్నిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా నాకు తెలిసిందే చెప్పాను, ఇంకా తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్నవాడిని అడగండి. అలాగే సిఏ కూడా మనం చేయొచ్చు. సిఏ చార్టెడ్ అకౌంట్ అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎంఈసీ చేయండి. ఎంఈసీ కానీ సిఈసీ కానీ చేసి చార్టెడ్ అకౌంట్ కూడా చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ.